హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పేలో కంప్లైంట్ల గురించి గూగుల్లో ఫేక్ సైట్లను సంప్రదించి మన డేటా వారితో షేర్ చేసుకుని చాలామంది మోసపోతున్నారు. అయితే ఫోన్పేలో కంప్లైంట్ల గురించి ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రాబ్లం ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇష్యూ విత్ ది ట్రాన్సాక్షన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. చూసారా, ఇష్యూ విత్ ది ట్రాన్సాక్షన్. దాని మీద క్లిక్ చేస్తే మన ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మీది ఏ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అందులో ఈ ఆప్షన్ మీద ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ డిడక్టెడ్, రిసీవ్డ్ నాట్ క్రెడిటెడ్, అలాగే ఈ అమౌంట్ డిడక్టెడ్ లేకపోతే క్యాష్ బ్యాక్ రిలేటెడ్ అని ఏదైతే అది ఆ ప్రాబ్లంను మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ పేరున ఒక టికెట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఫర్ సపోజ్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా వెంటనే రిప్లై వచ్చి మన పేరున ఒక టికెట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ హెల్ప్ పక్కన మీకు వ్యూ టికెట్స్ అని ఉంటుంది. ఆ వ్యూ టికెట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించిన అంత లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే ఆ కంప్లైంట్ మీద క్లిక్ చేస్తే మన ప్రాబ్లం అనేది అక్కడ చూపిస్తుంది. మనకు 24 అవర్స్ లోపు వాళ్ళు రిప్లై ఇస్తారు. మెసేజ్ రూపంలో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన పూర్తి డేటా అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ మనం చూసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా ఫైల్ అటాచ్ చేసుకోవాలన్నా అందులో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. స్క్రీన్ షాట్స్ గట్టా అటాచ్ చేసుకోవాలనుకున్నా ఈ విధంగా మనం ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది అది. అలాగే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఫోన్పే కస్టమర్ కేర్తో మాట్లాడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో పాలసీస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ పాలసీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అబౌట్ ఫోన్పే అలాగే ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ అందులో ఉంటాయి. అందులో కాంటాక్ట్ అస్ అనే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కస్టమర్ సపోర్టు, బిజినెస్ రిలేటెడ్, అడ్రస్ ఇన్ఫో అని ఉంటుంది. మీరు కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ సెండ్ చేసుకోవడానికి ఆప్షను, అలాగే ఫోన్ చేసుకోవడానికి అంటే కస్టమర్ కేర్తో మాట్లాడడానికి ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ అడ్రస్సు మీకు 3 ఆప్షన్స్ అనేవి అక్కడ ఇస్తాయి. లేదంటే చూడండి, సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్పే నెంబర్ ఉంది కదండి, ఇది జెన్యూన్ నెంబర్ అండి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో మాట్లాడతారు. తెలుగు ఇంకా యాక్టివేట్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్.